విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నియమితులై మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని, అగనంపూడి టోల్ గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత పూర్తిగా తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో అయితే నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకుని ఈ పదవి ఇచ్చారు, ఈ పదవి తగు న్యాయం చేసేటట్టుగా ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని, ఎందుకంటే పార్టీ క్యాడరే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేశారు 5 సంవత్సరాల పాటు. వారికి సముచిత స్థానం కల్పించి ఒక వారధిలాగా, ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఒక వారధిలాగా వ్యవహరిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలన, అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలనని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, కొత్తదనాన్ని పార్టీలో తీసుకురావాలని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఒక ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ పదవి వచ్చిందంటే ఇది గాజువాక ప్రధానికి వచ్చినటువంటి అత్యధిక మెజార్టీ కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా గాజువాక ప్రధానికానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే నాకు గాజువాక ప్రధానికం ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన విషయంలో కావచ్చు, లేకపోతే టోల్ గేట్ తొలగించిన విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాల ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద వచ్చేవారు. 700 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలకి సంబంధించి, నాయకులకు సంబంధించిన సర్క్యూట్ వస్తుంది. దానికి ఏదైతే ఆ ఏరియా టూరిజం ఉందో టూరిజంకి ఇచ్చేటట్టుగా నా ఆలోచన ఉంది. అలాగే రేపు ఒక ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత కాస్ట్లీ దాంట్లో తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద పెడితే దాని మెయింటెనెన్స్ కూడా చేయలేము. ఆ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి టూరిజంకి ఇస్తే బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయం. ఏదైనా సరే గాజువాక ముందు విశాఖపట్నం ప్రధానికి ఒక ఆలోచనకు అనుగుణంగా పార్టీతో మాట్లాడి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాడ్ ప్రచారం అని ఏదైతే అంటున్నారో అది ముమ్మాటికి బ్యాడ్ ప్రచారం. ఒక కొండను దోల్చేసి